ఈ యొక్క సెషన్‌లో మనం మోస్ట్ యూజ్డ్ డాక్స్ ఫంక్షన్స్ రియల్ టైమ్‌లో ఏవైతే ఎక్కువ యూజ్ చేద్దామని తెలుసుకుందాం. సో, అలాగే డాక్స్ ఫంక్షన్స్ కూడా మనం నేర్చుకోవాలంటే కొన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి ఉంటాయండి. సో, అందులో మెయిన్‌గా డాక్స్ యొక్క డేటా టైప్స్ అనేది ఇంపార్టెంట్. సో, చాలామందికి కూడా ఈ డేటా టైప్స్ అనేటివి తెలవదు. సో, బిఫోర్ స్టార్ట్ మీరు డాక్స్ ఏందంటే ఈ యొక్క డేటా టైప్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలా. సో, నేను ముందు ముందు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను. అంటే వీటిపైన కూడా డేటా టైప్స్ గాని ఇవన్నీ వీడియోస్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే జస్ట్ మీకు టైటిల్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫార్ములా సింటాక్స్ అంటే చాలా మందికి కూడా ఏందనంటే ఫంక్షన్ గురించి తెలుస్తది. కాకపోతే దాని యొక్క ఫార్ములా అంటే ఒక సింటాక్స్ అనేది ఉందనుకోండి. ఆ సింటాక్స్‌లో ఏవి యూజ్ చేయాలా? ఏ ఫ ఏ ఒక సింటాక్స్ బేస్ చేసుకొని కాలమ్ యూజ్ చేసుకోవాలి? ఏ కాలమ్ యూజ్ చేసుకోవాలి? ఆ కాలమ్‌లో ఏ డేటా టైప్‌ని యూజ్ చేసుకోవాలని కూడా చాలా వరకి ప్రాబ్లమ్స్ పడతా ఉంటారు. తర్వాత నెక్స్ట్ కాలిక్యులేటెడ్ కాలమ్స్. తర్వాత డాక్స్‌లో మెజర్స్ కూడా ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్. సో, చాలా మందికి గూడా ఏందంటే, ఈ కాలమ్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, మెజర్స్ కావచ్చు, ఎప్పుడు క్రియేట్ చేస్తారా అనేది గూడా ఏ సమయంలో ఎటువంటిది క్రియేట్ చేయాలనేది గూడా చాలా మంది వరకు తెలియదు. సో, అటువంటి వాళ్ళ కోసం గూడా నేను మీకు అన్నీ గూడా ఇన్ డెప్త్‌గా చెప్పడం జరుగుతా ఉంటది. తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్లయితే స్విచ్ కానీ, లాజికల్ ఆర్ అండ్ నాట్ తర్వాత ఈస్ ఎర్రర్, ఇఫ్ ఎర్రర్, డివైడ్ గాని, డాక్స్ వేరియబుల్స్. సో, ఇవి అనేవైతే చాలా ఇంపార్టెంట్. సో, వీటన్నిటికంటే మెయిన్‌గా ఏంటి అంటే డాక్స్ వేరియబుల్స్ అనేటివి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే, ఈ వేరియబుల్స్ అనేటివి మనకి ఏ విధంగా యూజ్ అవుతుంటంటే, మనకు చాలా వరకి కూడా డాక్స్ ఫార్ములా లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మనం క్రిటికల్ టాస్క్‌లను గూడా వీటితోటి జేయడానికి అవకాశం ఉంటది. సమ్‌టైమ్స్ పెద్ద పెద్ద డాక్స్ క్వెరీస్ రాయాల్సిన అవసరం ఉంటది. ఆ క్వెరీస్ అన్నీ గూడా మనము ఈ యొక్క వేరియబుల్స్ సహాయంతో రాయడానికి అవకాశం అనేది ఉంటది. అంటే లైక్ లాస్ట్ ఇయర్ సేల్సే గావచ్చు, లేదా లాస్ట్ 35 డేస్ సేల్సే గావచ్చు. సో, ఇలాంటివి మనము ఫంక్షన్స్ తోటి యూజ్ చేసుకోవచ్చు. డాక్స్ వేరియబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. మరి డాక్స్ వేరియబుల్స్ యూజ్ చేస్తే ఉపయోగాలు ఏంటి అనేది గూడా నేను మీకు డాక్స్ సెషన్స్‌లో చెప్తాను. ఆల్రెడీ కూడా మనం వేరియబుల్స్ పైన కూడా చాలా వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, వేరియబుల్స్ ఇన్ తెలుగు బై లక్ష్మీ స్కిల్స్ అని ఎంటర్ చేసినా మన వీడియోస్ కూడా వస్తా ఉంటాయి. అండ్ తర్వాత కాంటెక్స్ట్ కూడా. సో, రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్ అనేది ఉంటా ఉంటాయి. ఈ కాంటెక్స్ట్ కూడా మనం చాలా మెయిన్‌గా తెలుసుకోవాలి. చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతా ఉంటారు. ఈ యొక్క డాక్స్ కాంటెక్స్ట్ గురించి. నెక్స్ట్ కాలిక్యులేట్ సీక్రెట్స్ అన్నమాట. అంటే కాలిక్యులేట్ ఫంక్షన్ ఉంటుంది. ఇది చాలా వరకి కూడా యూజ్ చేస్తా ఉంటాండి. కాలిక్యులేట్ ఫంక్షన్ మోస్ట్ యూజబుల్ ఫంక్షన్. సో, మీరు ఇంటర్వ్యూస్‌లో గూడా చాలా వరకి గూడా ఈ యొక్క కాలిక్యులేట్ ఫంక్షన్ గూడా మీకు యూజ్ అవుతా ఉంటది. సో, ఎవరైనా గనుక మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినట్లయితే మన ఛానెల్‌కి కామెంట్ చేయండి. ఈ ఫంక్షన్స్ మీకు అడిగారా లేదా అనేది. నెక్స్ట్ కీ ఫిల్టర్స్ కూడా చాలా హెల్ప్ అవుతా ఉంటది. లైక్ కేటగరికల్ పరంగా అవుట్‌పుట్స్ ఇవ్వడానికి ఒక కీ ఫిల్టర్స్ చాలా హెల్ప్ అవుతా ఉంటది. లైక్ హ్మ్. ఒక 4 కంట్రీస్ ఉన్నాయనుకో ఏదైనా ఒక సింగిల్ కంట్రీ సేల్స్ మాత్రమే చూపించాలా? హ్మ్. సో, అటువంటి టాస్క్‌లని మనం చేయడానికి ఒక కీ ఫిల్టర్స్ ఫంక్షన్ హెల్ప్ అవుతా ఉంటది. తర్వాత పార్షియల్ ఫిల్టర్ కాంటెక్స్ట్ బై యూజింగ్ కాలిక్యులేట్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా వరకి కూడా కాలిక్యులేటెడ్ ఆహ్, వర్సెస్ సమ్మిక్స్ అని యూజ్ చేయడం. డిఫరెన్స్ బిట్వీన్ కాలిక్యులేట్ అండ్ సమ్మిక్స్ ఎలా యూజ్ చేస్తారు? సో, ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతా ఉంటారు. తర్వాత ర్యాంకింగ్. సో, మనం ర్యాంకింగ్ అనేది మాన్యువల్‌గా చేయొచ్చు. అండ్ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ తోటి కూడా మనము ఈ యొక్క ర్యాంకింగ్ అనేది చూపించొచ్చు. సో, ఇవి ఎలా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. హ్మ్. తర్వాత నెక్స్ట్ రిలేటెడ్ టేబుల్. సో, రిలేటెడ్ ఫంక్షన్ ఉంటుంది. రిలేటెడ్ టేబుల్ ఉంటుంది. 2 సేమ్ కాదు డిఫరెంట్. ఓకే. సో, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటని కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. సో, ఇనిషియల్ ఫిల్టర్ కాంటెక్స్ట్ గురించి కావచ్చు. అండ్ సమ్మిక్స్ కూడా చాలా వరకి కూడా అడుగుతా ఉంటారు. హ్మ్. సో, వాల్యూస్ ఫంక్షన్ కూడా అండ్ డాక్స్ క్వెరీ వ్యూ. సో, రీసెంట్‌గా మనకు ఇందులో ఇక్కడ మన పవర్ బిఐలో ఇక్కడ ఇచ్చారు చూడండి డాక్స్ క్వెరీ వ్యూ. సో, ఇది కూడా మనం తెలుసుకోవాలా. ఓకే. సో, ఇది కూడా మనకు చాలా వరకు ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ కాలమ్స్ కావచ్చు, సమ్మరైజ్ ఫంక్షన్, సమ్మిక్స్ కావచ్చు, టాప్ ఎన్ కావచ్చు, క్రాస్ జైన్ కావచ్చు, యూనియన్ కావచ్చు, కాలిక్యులేట్ టేబుల్ కావచ్చు, లేకపోతే యూజర్ రిలేషన్‌షిప్ లేకపోయిందనుకోండి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కావచ్చు. సో, చాలా వరకి ఫంక్షన్స్ మనకిక్కడ ఉండడం అవుతుంటాయి. సో, ఆల్ ఎక్సెప్ట్ అని ఆ! ఇట్లాంటి ఫంక్షన్స్ చాలా వరకి కూడా అడుగుతా ఉంటారు. సో, నేనైతే మాత్రం కొన్ని వరకే మెన్షన్ చేసినా. ఇంకా ఆల్ ఎక్సెప్ట్, హ్మ్, ఆల్ సెలెక్టెడ్, సో, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు రియల్ టైమ్‌లో చాలా యూజ్ అవుతా ఉంటాయి. సో, అన్ని ఫంక్షన్స్ గురించి చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఇవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి ముందు ముందు వీటిపైన మీకు వీడియోస్ రావడం జరుగుతా ఉంటది. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే చూడండి క్యాజువల్‌గా
ఇందాక నేను మీకు చెప్పాను ఫార్ములా గురించి అర్థం చేసుకోవాలని. అంటే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మెజర్ అనేది ఏంటంటే ఒక మెజర్ నేమ్. ఓకే, సో ఇది అనేది ఏంటంటే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ వర్క్ కావాలంటే ఏంది, టేబుల్ అనే ఒక టేబుల్ నేమ్లో కాస్ట్ అనే టోటల్ కాస్ట్ నేను తెలుసుకోవాలా. సో అందుకే నేను ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు టోటల్స్ వచ్చింది. సో ఇది వాల్యూ పర్పస్ కాబట్టి నేను ఏం చేసిన, ఒక మెజర్ తీసుకున్నా. సమ్ టైమ్స్ కాలం పర్పస్ కూడా మనం మెజర్స్ తీసుకుంటాం. అంటే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఏంటిది, ఇది నార్మల్ కాలం పర్పస్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చినది ఇక్కడ చూడండి, 3 ఇంటూ 300 900. అంటే దీన్ని ఎలా మనం చేసాము, సమ్ ఎక్స్ టేబుల్ ఉన్న ఐటమ్ ఇంటూ కాస్ట్, టేబుల్ కాస్ట్. కానీ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటిది, మెజర్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, సో మెజర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెజర్లో మనకు డేటా అనేది కనిపించదు. మెజర్లో మనకు చూడండి, ఇక్కడ నేను మెజర్ తీసుకున్నాను, చూడండి మెజర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మనకు డేటా అనేది కనబడదు, ఇన్ మెమొరీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ టేబుల్లో చక్కగా మనకి ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ క్యాలిక్యులేటెడ్ కాలమ్సే కావచ్చు, ఈ టేబుల్సే కావచ్చు, తర్వాత సో ఈ విధంగా నేను మీకు అంటే మరి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, డాక్స్ కాలమ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, సో డాక్స్ తో టేబుల్స్ కూడా మనం చేయొచ్చు, సో డాక్స్ తోటి కాలమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనము ముందు ముందు సెషన్స్లో చెప్పుకుంటాము. సో మీరు చేయాల్సిందంతా ఏం లేదు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.